యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ధన్యులు అంటే సంతోషంగా ఉన్నా అని అర్థాన్నిచ్చే గ్రీకు పదానికి తర్జుమా. అయితే మనసులో ఆనందం ఉండడం అనే దీని అర్థం కాదు. ఇది ఒక ఆనంద స్థితి, ధన్యత, దీవించబడిన స్థితి. ముఖ్యంగా చివరికి దేవుని సన్నిధిలో శాశ్వత ఆనందానికి దారి తీసే స్థితి. దేవుని రాజ్యములో ధన్యులైన వారికి దుఃఖాలు ఎప్పుడూ ఉండవని కాదు, ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారని అర్థము కాదు. వారి ఆనంద సంపూర్ణత భవిష్యత్తులో కలుగుతూ ఉంది. అయితే ఇప్పుడే దాని రుచి కొంత ముందుగా వారికి తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో తన ఆనందాన్ని ఎల్లప్పుడూ పంచుకుంటాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మాకు ఇచ్చిన ఆత్మ విషయంలో ప్రభువా, మేము ఎల్లప్పుడూ దీనులమై నీ కొరకు జీవించినట్లుగా, నీ నిత్య రాజ్యానికి వారసులుగా మారినట్లుగా ఈ దినాన ఈ వాగ్దానాన్ని బట్టి ఇదిగో ప్రభువా, నీ ప్రజలని ఆనందభరితులుగా సంతోషముగా జీవించినట్లుగా, నీ ఆత్మలో ఉన్న పరిపూర్ణతను నీ బిడ్డలు అనుభవించినట్లుగా కృప చూపించి సహాయం చేయమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.